భరోసా న్యూస్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక ముఖ్యాంశాలు. ఖైరతాబాద్ గణేశుడికి తొలి పూజ చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. కాకినాడలో కళ్ళు చెదిరే గణపయ్య 1000 కిలోల చాక్లెట్లతో కొలువుదీరిన వినాయకుడు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి నేషనల్ హైవే 44పై నిలిచిపోయిన రాకపోకలు. కామారెడ్డి జిల్లాను ముంచెత్తిన వరదలు. వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ బస్తిపాటి నాగరాజు దంపతులు. ఫెన్సింగ్ క్యాడెట్ జిల్లా స్థాయి ఛాంపియన్షిప్ పోటీలను డాక్టర్ శంకర్ శర్మ ప్రారంభించారు. నగరంలోని అవుట్డోర్ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ శంకర్ శర్మ పాల్గొనే క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. రెడీ అమ్మాయిలు ఒకటి జరుగుతూ ఉన్నాయి. వీటిలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఇచ్చేవాళ్ళు, రాజుల కాలంలో కూడా స్పెషల్ తర్ఫీదు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఈ యూరోప్లో కూడా ఫస్ట్ ఒలింపిక్స్లో చేర్చమని చెప్పడం జరిగింది. ఫ్రాన్స్లో, మిగతా కంట్రీస్లో, జర్మనీలో, ఇటలీలో పాపులర్ అయింది. మన ఇండియాలో 1974లో ఫెన్సింగ్ ఫెడరేషన్ స్టార్ట్ అయింది. బట్ అఫిషియల్గా 1997లో రికగ్నైజ్ అయ్యి ఫెన్సింగ్ అంటే ఈ కత్తి యుద్ధం అనేది ఒలింపిక్ ఛాంపియన్షిప్లోకి ఎంటర్ అయినాం మనం భారత్. అప్పటి నుంచి కూడా చాలా మెడల్స్ సాధించారు ఇండియన్స్. ఇది ఒక టాలెంటెడ్ స్కిల్ గేమ్, మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. ఎంత ఏకాగ్రత అటెన్షన్ ఉంటే అంత మంచిది. దీనికి తగిన గేర్ కూడా ఇంపార్టెంట్, ప్రొటెక్టివ్ గేర్. అది లేకపోతే చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. పిల్లలు ఈ గేమ్లో తర్ఫీదు పొందుతున్నారు అంటేనే వాళ్ళ కాన్సన్ట్రేషన్, అటెన్షన్ చాలా ఎక్కువ ఉండాలి. ఈ కేవలం గేమ్ మీదనే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి. ఎంత మైండ్ ఏకీకృతం చేసుకొని అటెంటివ్గా ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో ఆ ప్రజెంట్ మూమెంట్లో ఉండి పోటీ పడితే తప్ప ఈ గేమ్లో గెలవడం అసాధ్యము. ఇటువంటి గేమ్స్ను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇక్కడ కోచ్ మహేష్ గారు, నంద్యాల రాధిక గారు, మన రవి గారు, ఇంకా చాలామంది ఈ గేమ్ను అత్యుత్తమ స్థాయిలో ఎంకరేజ్ చేస్తూ రాష్ట్ర లెవెల్లో కర్నూలును ఒక ఏకైక ఛాంపియన్షిప్ టౌన్గా నిలబెట్టాలని వీళ్ళు చేసే ప్రయత్నం ఫలించాలని నేను కోరుకుంటాను. బీజేపీ పార్టీ దేవుళ్ల పార్టీ సనాతన ధర్మాన్ని కాపాడడానికి హిందూ సమాజం కోసం పనిచేసే పార్టీ బీజేపీ పార్టీ. ఎన్నికల్లో ముస్లింల ఓట్ల కోసం టోపీలు పెట్టుకునే బిచ్చపు బ్రతుకులు మీవి అని బండి సంజయ్ అన్నారు. మేము దేవుణ్ణి నమ్ముకున్నామా, దేవుళ్ల పార్టీ అది దేవుళ్ల పార్టీ. ఎన్నికలు ఉన్నా లేకుండా ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం, సనాతన ధర్మం కాపాడడం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం, హిందూ సమాజం కోసం కష్టపడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. మీ బతికేంది
మీ బతికేది బిచ్చ బతుకు మీది. ఎన్నికలు వస్తున్నాయంటే సరే ముస్లింలు వాళ్ళ ఆచార వ్యవహారాల ప్రకారం వాళ్ళు టోపు పెట్టుకుని వాళ్ళ దేవుని వాళ్ళు ఆరాధిస్తారు. మీరేం చేస్తారు? బిచ్చ పొట్లకు పోయి టోపులు పెట్టుకొని నమాజ్ చేస్తారు మీరు ఓట్ల కోసం. ఓట్లు వచ్చినాయంటే ఇఫ్తార్ విందులు చేసేది మీరు, నటించాడు జీవించేది మీరు. మేము దేవుని నమ్ముకున్నామా దేవుల పార్టీ, అది దేవుల పార్టీ. ఎన్నికలు ఉన్నా లేకుండా ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం, సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం, హిందూ సమాజం కోసం కష్టపడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. మీ బతికేది బిచ్చ బతుకు మీది. ఎన్నికలు వస్తున్నాయంటే సరే ముస్లింలు వాళ్ళ ఆచార వ్యవహారాల ప్రకారం వాళ్ళు టోపు పెట్టుకుని వాళ్ళ దేవుని వాళ్ళు ఆరాధిస్తారు. మీరేం చేస్తారు? బిచ్చ పొట్లకు పోయి టోపులు పెట్టుకొని నమాజ్ చేస్తారు మీరు ఓట్ల కోసం. ఓట్లు వచ్చినాయంటే ఇఫ్తార్ విందులు చేసేది మీరు, నటించాడు జీవించేది మీరు. విశాఖపట్నం నగరంతో పాటు అనకాపల్లి, పెందుర్తి, గాజువాక వంటి శివారు ప్రాంతాలలో సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా మోస్తారు వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో వర్షాలు మరింత భారీగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు సాయంత్రం వరకు కొనసాగుతాయి. అలాగే ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో ఈరోజు ప్రధానంగా రాబోయే 5-6 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయి. కాకినాడ, కోనసీమ, తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయి. కేవీఆర్ జూనియర్ కాలేజ్ అవినీతి ప్రిన్సిపల్ లాలప్పను వెంటనే సస్పెండ్ చేయాలని కర్నూలు పట్టణం కలెక్టర్ కార్యాలయం నందు యూత్ కాంగ్రెస్ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మహేంద్ర మాట్లాడారు. తెలియజేస్తున్నటువంటి అంశం ఏంటంటే కేవీఆర్ కళాశాలలో నేను ఎస్ఎస్సీ ప్రిన్సిపల్గా పనిచేసినప్పుడు జరిగినటువంటి కొన్ని అక్రమాలను నేను ఆల్రెడీ కమిషనర్ గారికి, ఆర్జేడీ గారికి అందరి దృష్టికి తీసుకోవడం జరిగింది. అయితే వాళ్ళు 21వ సంవత్సరం నుండి 24వ సంవత్సరం అంటే దాదాపుగా 3 సంవత్సరాల పాటు నాకు దానిపైన ఎంక్వైరీ జరపకుండా తీరా నేను రిటైర్ అయ్యే ముందు 2 నెలల ముందు ఎంక్వైరీ జరిపించి నామమాత్రపు రిపోర్టులు చేతికిచ్చి 1,40,000 నన్ను కట్టమన్నారు. దాన్ని కూడా నేను కట్టేదానికి అండర్టేకింగ్ ఇచ్చినా కూడా 15 నెలల నుండి నాకు పెన్షన్ లేదు, జీతం లేదు. నా భార్య పిల్లలు నేను ఏ విధంగా బతకాలో మీరే ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే నేను చాలా ఇబ్బందులలో ఉన్నాను. కానీ అవినీతి చేసినటువంటి లాలప్ప గారిని క్వశ్చన్ చేయకుండా నన్ను మాత్రం సాధిస్తూ ఉన్నారు అధికారులు. నేను అన్ని ఆధారాలతో వాళ్లకు నా యొక్క బాధను వ్యక్తపరిచినా కూడా ఇంతవరకు వాళ్ళు ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఈ సందర్భంగానైనా కమిషనర్ గారు, ఆర్జేడీ గారు అందరూ స్పందించి నాకు న్యాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. లేని పక్షంలో చాలా సివియర్గా నేను యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవసరమైతే ఆత్మహత్య కూడా చేసుకునేదానికి నేను వెనక్కిపోను. 15 నెలల నుండి పెన్షన్ ఏ తప్పు లేని, ఏ విధమైన నేరము లేని నాకు పెన్షన్ ఎందుకు నిలబెట్టినారో కమిషనర్ గారు, ఆర్జేడీ గారు అందరూ నాకు సమాధానం చెప్పాలి. మీ పేరేనా? నా పేరు మల్లికార్జున, రిటైర్డ్ ప్రిన్సిపాల్, కౌతాలం. ఈ ధర్నా కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ విద్యార్థి సంఘాలు అలాగే విద్యార్థులందరికీ కూడా విద్యార్థి యువజన సంఘాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
మరి గత నెల రోజుల నుంచి ప్రభుత్వ కేవీఆర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ లాలప్పను సస్పెండ్ చేయాలి అని ప్రత్యేక దశల వారీగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు కలెక్టర్ కార్యాలయం గాంధీ విగ్రహం ముందర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం విద్యార్థి విద్యా సంఘాల తరఫున. ఎందుకంటే 13 సంవత్సరాలుగా ఒకే కళాశాలలో తిష్ట వేసి విద్యార్థులను సంతకాలు ఫోర్జరీ చేసి కోట్లలో డబ్బులు దండుకోవడం జరిగింది. అలాగే స్వీపర్ వాచ్మెన్స్ మళ్ళీ అక్యుములేషన్ ఫండ్స్ అని స్పెషల్ ఫీజులు ఈ విధంగా అనేక రూపంలో అవినీతి చేయడం జరిగింది. ఒక ఉన్నతమైనటువంటి ఆర్జేడి గారు అవినీతి ప్రిన్సిపల్ లాలప్పకు ప్రిన్సిపల్గానే కాదు ఆర్ఐఓగా కూడా ఎఫ్ఎస్సీగా ప్రమోషన్ ఇచ్చారు. మరి ఎందుకు ఉన్నత అధికారి ఆర్జేడి గారు ఒక ఎంక్వైరీలో తప్పు ఒక ప్రిన్సిపల్ ఉందని చెప్పి తేల్చినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పి ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు కమిషన్ అడుగుతా ఉన్నాం. అలాగే అవినీతి చేసినటువంటి లాలప్ప ఆయన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఒక రిటైర్డ్ ప్రిన్సిపాల్ని బలి చేస్తాడు. ఆయన చేసిన అవినీతిని కప్పిపుచ్చుకునే దాంట్లో దిష్టగా ఉండు రిటైర్డ్ ప్రిన్సిపాల్ని బలి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆయనకు 14 ఏళ్ళు పింఛన్ రాకుండా చేస్తాడు. అలాగే లెక్చర్స్ని కూడా వేధింపులకు గురి చేస్తాడు. విద్యార్థులను కూడా వేధింపులకు గురి చేస్తాడు. మేము పూర్తి స్థాయిలో దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. దశల వారీగా కార్యక్రమాలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడిందంటే ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ గారు ఈ కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ చీమకు కుట్టినట్టు లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా అవినీతి ఆర్ఐఓ అవినీతి కేవీఆర్ జూనియర్ ప్రిన్సిపల్ లాలప్ప పైన ఇంటర్మీడియట్ బోర్డులో ఏ వ్యక్తికి విచారణకు వేయకూడదు. ఒక ఉన్నతమైనటువంటి ఐఏఎస్ ను విచారణలో వేసి అవినీతికి అక్రమాలకు ఆనకొండగా మారిన లాలప్పను తక్షణమే సస్పెండ్ చేయాలి. అవినీతి సొమ్మును రికవరీ చేయాలి. రికవరీ చేసి కాలేజ్ అకౌంట్లో జమ చేయాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. వినాయక చవితి పండుగ సందర్భంగా భగవతి యూత్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. కృష్ణానగర్ కాలనీలో భాగమతి యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు కంకటి రవి గౌడ్, ఒల్లాల సురేష్తో పాటు పలువురు సభ్యులు మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రవి గౌడ్, సురేష్లు మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు భగవతి యూత్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల ప్రోగ్రాం జరుగుతున్నది. దాదాపు 200 మందికి మట్టి వినాయకులను పంపిణీ చేయడం జరుగుతుంది. పర్యావరణాన్ని కాపాడడమే ముఖ్య ఉద్దేశంగా భగవతి యూత్ ఆధ్వర్యంలో అందరికీ కృష్ణానగర్లో ఉన్న ప్రతి ఒక్కరికి మట్టి వినాయకులనే పూజించాలని కోరుకుంటున్నాం. మరియు మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా పర్యావరణాన్ని కాపాడమే ముఖ్య ఉద్దేశము. పర్యావరణాన్ని కాపాడేటట్టే పండుగలు చేసుకోండి. దయచేసి మట్టి వినాయకులను పూజించండి. అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. కరీంనగర్ సెవెరన్ స్ట్రీట్ పాపులర్ హై స్కూల్ విద్యార్థులకు ఆటల కొరకు ఒక క్రికెట్ బాక్స్ గ్రౌండ్ను సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడారు. Multi-purpose we are planning. By this tomorrow holiday, we are going to the market. Such a way that we can play the football, volleyball, basketball, all other sports.
PT sir, bring the football. ప్రత్యేక అభినందనలు తెలియపరచుకుంటూ రాబోయే భవిష్యత్తులో పిల్లలకు మంచి ఆనందాన్ని ఇచ్చి ఉల్లాసాన్ని మంచి ఉత్సాహాన్ని అందించుకుంటూ మంచి చదువులు బోధించుకుంటూ అదే ఆటలు కూడా చాలా బాగా ఇచ్చుకునే విధానంలో వాళ్ళు భాగస్వాములు ఎదురు కాబట్టి రాబోయే కాలంలో కూడా సయ్యద్ సఫ్దర్ అలీ గారికి మంచి భవిష్యత్తు ఉన్నత స్థాయిలో ఉండాలని పాఠశాలలో కూడా పిల్లలు బాగా చదువుకుని ఒక ఉన్నత స్థాయిలో విద్యను తీసుకోవాలని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో పాల్పంచుకున్న పెద్దలకు మరియు ఇదే విధంగా ఇక్కడ మన సయ్యద్ సఫ్దర్ అలీ గారికి మరియు ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ గారికి మరియు పాఠశాల బోధకులైన విద్యార్థులకు మరియు ప్రతి ఒక్కరికి కార్యక్రమంలో ఈరోజు వివిధ రకాలుగా పెద్దలు ప్రముఖులు గౌరవనీయులు అందరూ ఇచ్చేసి కార్యక్రమాన్ని తిలకించడం జరిగింది. చాలా బ్రహ్మాండమైన బృహత్తరమైన కార్యక్రమం. సూపర్ కరీంనగర్ లో కనివిని ఎరిగిన రీతిలో ఒకే ఒక్కటి పాఠశాల పాపులర్ హై స్కూల్లో మన బిల్డింగ్ పైన ఉన్నదంటే ఇది ఒక్కటే. దాని కాదు పిల్లలు కూడా మంచి చదువు వాళ్ళు తీసుకోవాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎనీహో అగైన్. అందరికీ మరొక్కసారి నమస్తే. My dear parents, students, and esteemed chief guests. నేను భాగస్వాములు కావడం జరిగింది. ముఖ్యంగా ఆటలు అనేటివి కూడా మానసిక ఉల్లాసానికి మరింత దోహదపడుతుంది. చదువు తర్వాత స్పోర్ట్స్ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసే విధంగా ఈరోజు ఈ పాపులర్ స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి రూపుదిద్దినటువంటి 35 సంవత్సరాలుగా ఈ స్కూల్ ఎంతోమంది పిల్లలు తీర్చిదిద్ది ఎంతోమందిని ఉన్నత చదువులు చదువుకునే విధంగా మరి ఇక్కడి నుంచి నేర్పిస్తున్నటువంటి కరెస్పాండెంట్ గారికి మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ ఈ స్కూలు రాబోయే రోజులలో ఇంకా మరి ఇప్పటికే 400 పైసలకు పిల్లలు ఉన్నటువంటి ఈ పాపులర్ స్కూల్ ఇంకా దినదిన అభివృద్ధి చెంది ఆటలతో పాటు చదువులో రాణించుకుంటూ ముందుకెళ్లాలని చెప్పి ఆశిస్తూ మరి మరొకసారి స్కూల్ పిల్లలకు ఆ కరెస్పాండెంట్కి యాజమాన్యానికి సిబ్బందికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాను. దశాబ్దాలుగా అర్హులైన దివ్యాంగుల పింఛన్లు తొలగించవద్దు, అవయవాల లోపాలతో ఉన్న దివ్యాంగులను ఆదుకోవాలని ఏపీ ఎంఆర్పీఎస్ విజ్ఞప్తి. దివ్యాంగులకు విద్యా ఉద్యోగాలలో ఉన్న 4% రిజర్వేషన్లను 6% పెంచి వీరి ఉద్యోగాల వయోపరిమితి 50 సంవత్సరాలు రాళ్లకు పెంచాలి. దివ్యాంగులకు స్థానిక సంస్థలలో ఇతర రాష్ట్రాల తరహాలో 5% రాజకీయ రిజర్వేషన్లను కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగులకు ప్రస్తుతం పింఛన్ల అర్హత 40% ఉన్నది. ఈ శాతాన్ని 30%కి సవరణ చేసే 30% ఉన్న వికలాంగులను పింఛన్లకు అర్హులుగా గుర్తించేందుకు ప్రభుత్వం కొత్త జీవోను తీసుకురావాలి. వయో పరిమితి 50% వరకు విధించాలని చెప్పని కూడా ప్రభుత్వం. దాంతోపాటు ఈరోజు 2016 చట్టం దివ్యాంగుల మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి మరి ప్రభుత్వం జీవో జారీ చేసింది 2016లో. అయినా అక్కడక్కడ దాడులు జరుగుతున్నాయి. వాళ్ళ మీద మానవత్వాన్ని మరిచి అత్యాచారాలు కూడా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు అలాంటి వికలాంగ మహిళల మీద కూడా ధర్నా కార్యక్రమం ద్వారా ఈ జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక
దారుణంగా ఉన్నాయి. అయితే వికలాంగులకు రిజర్వేషన్లు ఇచ్చే కాడ లేదని చెప్పనేసి సాక్షాత్ సుప్రీంకోర్టే చెప్తా ఉంది. వాస్తవాన్ని మించరాదు రిజర్వేషన్లు. అలాంటి రిజర్వేషన్లు ఈరోజు సుప్రీంకోర్టు 2010లో ఏం చెప్తుందంటే దివ్యాంగులకు రిజర్వేషన్లు ఇచ్చే కాడ మీరు ఈరోజు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం దివ్యాంగుల పక్షాన న్యాయమైన కోరికలు అడిగి కాబట్టి ఇవి ప్రభుత్వం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చిన్న నివేదిక పంపడం జరుగుతుంది. ఎందుకంటే వీరికి 4% ఉన్న రిజర్వేషన్లను ఇంకా అదనంగా 2% పెంచి ఉద్యోగ అవకాశాలలో వాళ్ళ వయ పరిమితి కూడా 50 సంవత్సరాల వరకు ఉంచాలని చెప్పనేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరి పంజాబ్, తమిళనాడు, హర్యానా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో స్థానిక సంస్థలో వాళ్ళకి 5% రిజర్వేషన్లు అమలు చేస్తూ ఉన్నాయి ప్రభుత్వాలు. అలాగనే ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో కూడా ఈ 5% రిజర్వేషన్లు వారికి కల్పించి వాళ్ళు కూడా రాజకీయంగా వారిని కూడా ఆ కోణంలో చూడాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇక్కడ మనకు చాలా మంది మీద దాడులు జరుగుతున్నాయి లేదా అత్యాచారాలు జరుగుతున్నాయి కళాశాలలో ఉంటాయి. కానీ దివ్యాంగులనే మహిళలు వాళ్ళు నడవడానికి కూడా స్తోమత లేని పరిస్థితిలో ఉన్నటువంటి అట్లాంటి మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నా కూడా ప్రభుత్వాలు దాన్ని పూర్తిగా నిర్మూలించలేకపోతున్నాయి. న్యాయస్థానంలో కఠినంగా శిక్షలు పడడం లేదని చెప్పనేసి మేము ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 2016లో చట్టం వచ్చింది. ఈ దాడులు కానీ అత్యాచారాలు నివారించడానికి ఒక చట్టం ఉంది. ఆ చట్టాన్ని కఠినంగా అమలు చేయండి హోంశాఖ. ఇలాంటి ఎందుకు జరుగుతాయి సంఘటనలు? అరే వాళ్ళు కూడా సాయంత్రం 6 గంటల లోపల ఎందుకు రాకపోతే మా మీద ఏం జరుగుతుందని చెప్పని భయం పడుతున్నారే. ఆ భయాన్ని తొలగించండి వాళ్ళ నుంచి. అత్యాచారాలకు గురి కాకుండా చూడండి. వాళ్ళ మీద దాడులకు గురి అవుతున్నారు. ఆ దాడులు పూర్తిగా నివారించండి. ఈ విషయాల మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతినిధి మేము కోరుతాము. కామారెడ్డి జిల్లాను ముంచెత్తిన వరదలు. భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లా అంతా అతలాకుతలం. జల దిగ్బంధంలో పలు గ్రామాలు. భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లాలో రేపు పలు విద్యా సంస్థలకు, ఆఫీసులకు సెలవు ప్రకటించిన అధికారులు. పోదాం వెళ్ళిపోయింది. ఫస్ట్ టైం కామెడీ కామెడీ సర్పరాజ్ కాట్రే పోయినాయి 1 2 3 హౌసింగ్ బోర్డ్ కామారెడ్డి హౌసింగ్ బోర్డ్ ఫ్రెండ్స్ 5 కార్లు వాగులో కొట్టుకపోతున్నాయి. హౌసింగ్ బోర్డ్ ఇంకా 2 కార్లు పెండింగ్ లో ఉన్నాయి. ఈ బైక్ కూడా కొద్దిసేపు అయితే పోతుంది. పాము ఉన్నది. షటర్ మొత్తం అంతా పోయినాయి కారు పంబా చదివితే బాగుంది. గిడ్డి చేసాను మహేంద్ర కామారెడ్డి నుండి హైదరాబాద్ వెళ్లే నేషనల్ హైవే మూసివేత. జంగంపల్లి వద్ద భారీగా వరద నీరు రోడ్డుపై నుండి ప్రవహిస్తున్న నేపథ్యంలో రోడ్డును మూసివేసిన అధికారులు. కామారెడ్డి మీదుగా హైదరాబాద్ వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించిన అధికారులు. నమస్తే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కామారెడ్డి నుంచి హైదరాబాద్కు వెళ్లే నేషనల్ హైవే మీద ఉన్నాము. జంగంపల్లి వద్ద తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నేషనల్ హైవే పూర్తిగా బ్లాక్ కావడం జరిగింది. దాదాపు 25 కిలోమీటర్ల మేర వాతావరణ పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్న నేపథ్యంలో మనం చూడొచ్చు. బండ్లు కూడా కొట్టుకుపోయే పరిస్థితి. అత్యంత తీవ్రమైన పరిస్థితులలో కామారెడ్డి డిఎస్పీ గారు కూడా ఘటనా స్థలాన్ని పర్యవేక్షిస్తున్న దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు. జేసీబీతో ఆ నేషనల్ హైవేకి సంబంధించిన సిబ్బంది కూడా అంత క్లియర్ చేస్తున్నారు. దయచేసి కామారెడ్డి
హైదరాబాద్ హైవేని అవాయిడ్ చేయాలి. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే సిద్దిపేట నుంచి కరీంనగర్ వెళ్తున్న నేషనల్ హైవే కూడా వాతావరణ పరిస్థితులు ఉధృతిగా ఉండడం వల్ల ఆ నేషనల్ హైవేని కూడా అధికారులు క్లోజ్ చేస్తున్నారన్నట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం వస్తుంది. ఎప్పుడు కూడా వాతావరణ పరిస్థితులు అత్యంత ఇబ్బందికరంగా ఉన్నందున ఎవరు కూడా ఇక్కడ ట్రావెల్ చేయవద్దని ప్రజలందరినీ కూడా కామారెడ్డి కలెక్టర్ గారు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా ఒక సూచన రావడం జరిగింది. ఈ వాతావరణ పరిస్థితులు బాగాలేనందున దూర ప్రజలందరినీ బంద్ చేసుకొని ప్రజలందరూ ఇళ్లలో ఉండాల్సిందిగా కోరుతున్నాము. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.